సీతమ్మ జోలికొచ్చిన రావణాసురుడు ఏమయ్యాడో తెలుసు. ద్రౌపది మాత చీరలాగినందుకే కురుక్షేత్రం జరిగిందని తెలుసు. అలాగే ఇండియా జోలికి, హిందువుల జోలికొచ్చిన వాళ్ళు ఏమయ్యారో తెలుసు. ఇవన్నీ తెలుసు కూడా నువ్వు మళ్ళీ ఈ టాపిక్స్ గురించి టచ్ చేసావు. అది నీ తప్పు. పతనం మొదలైంది ఆల్రెడీ, ఇంకా జరుగుతుంది. ఫస్ట్ నీకు ఒక మాట చెప్పాలి. నీ పని నువ్వు చూసుకోవాలి. ఏరే వాళ్ళ పనిలో ఏలు పెట్టకూడదు. ప్రతిసారి నువ్వు అదే తప్పు చేస్తావు. నీ పని ఏంటి? ట్రావెలింగ్ చేయడం. ఆ చేసే దాంట్లో అందరూ మెచ్చుకున్నారు కదా. ఏదో ఒక టాపిక్ తీసుకుంటావు, వాళ్ళ ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసి తిడుతూనే ఉంటావు. ఎల్ ఇవి రెండే మాటలు వచ్చినాయి. ప్రతిసారి నేను హిందువును అంటావు. మన ఏమన్నావు? ఈ హిందువులే అన్ని రేపులు చేస్తున్నారు అన్నావు. నువ్వు హిందువు అయితే ఈ హిందువులు ఎందుకు అనాలి? మన హిందువులే అనాలి కదా. చూసుకొని మాట్లాడే. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎప్పుడు అలాగే మాట్లాడతావు ఏ వర్డ్స్తో. శివాజీ గారు ఒక తప్పు అయితే చేశారు, దానికి ఆయన క్షమాపణ చెప్తానని అన్నీ చెప్పేశారు. మధ్యలో నువ్వు ఎంట్రీ ఇచ్చావు, ఇంకా పెద్దది చేసావు దాన్ని. అది ఏంటి? శివాజీ గారి వాళ్ళ అమ్మగారిని తిడుతూ అలానా మాట్లాడేది. ఇంకా గరికపాటి గారిని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఆయన్ని కూడా తిట్టావు. ఆయన అనే అంతటా ఓడివా నువ్వు? నీకు వచ్చేది అది కాబట్టి వాళ్ళని కూడా తిట్టావు. ఇంకా అందరూ సీతమ్మ గారిని అలాగే ద్రౌపది గారిని వీళ్ళని కూడా తీసుకొచ్చి టీషర్ట్లు వేసుకున్నారా రేపు. అది వినడానికి చాలా చండాలంగా ఉంది. నువ్వంటే అలాగే మాట్లాడతావు. ఇప్పుడైతే ఇంకా నీకు బ్యాండ్ బాజానే. నీవు ఏం మాట్లాడినా అందరూ నీకు సపోర్ట్ చేస్తారు. ఆ బెట్టింగ్ యాప్స్లో ఏదైతే అందరూ నీకు సపోర్ట్ చేసింది ఎందుకు? అది ఒక మంచి పని కాబట్టి. అప్పటికి వాళ్ళందరినీ బూతులు తిడుతూనే మాట్లాడావు. వాళ్ళ ఫ్యామిలీని కూడా తిట్టావు. ఇంకా వాళ్ళు మనం ఎంత చెప్పినా ఏం లేదు, ఇంకేం చెప్తే అన్నా అలా చెప్తే వింటారులే అని సైలెంట్ అయిపోయారు. నువ్వు ప్రతి దాంట్లోనూ ఫ్యామిలీని ఇలా కొంచెం తిడతానంటే ఎవరు ఒప్పుకోరు ఇక్కడ. ఆడవాళ్ళని బట్టలు వేసుకోండి అనడం తప్ప. నువ్వు ఇప్పుకొని తిరగండి, ఎవరైనా ఏమన్నా అంటే నా వీడియో చూపించండి అంటావు. ఇంకా పతనం అయితే మొదలైంది. ఒక్కరు కూడా తగ్గారా? ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. నేను అంత నిజాయితీగా మాట్లాడతా, ఇది అది అన్నావు. ఇప్పుడు చూస్తే ఇన్స్టాగ్రామ్లో ఒక 4 లక్షల మంది ఎగిరిపోయారు. ఇక్కడ యూట్యూబ్లో ఒక 2 లక్షల మంది ఎగిరిపోయారు. అందరూ నాన్ స్టాప్గా ఉమ్ముతున్నారు. ఇప్పటికన్నా పొగరు తగ్గించుకొని సారీ చెప్పి, ఆ సారీ చెప్పేది కూడా ఎలా చెప్తావు? చాలా పొగరుగా చెప్తావు. నేను సారీ చెప్పినా నన్ను పట్టించుకోవడం లేదు, బ్యాడ్ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. ఇంకా రోజుకు ఒక 10 వీడియోలు చేస్తా, మీరు పెట్టి అలసిపోవాలి కానీ నేను అలసిపోను. మళ్ళీ ఇంకోటైతే ఆడియో లీక్ అయింది. దాంట్లో మటుకు అయ్యో సబ్స్క్రైబర్స్ అన్నీ పోతున్నారే, నా పతనం మొదలైంది, ఇది అది నీ ఏడుస్తున్నా. అదే చెప్తున్నా, సారీ అయిపోయింది, ఇంక నుంచి ఇలా తప్పుగా మాట్లాడను, ఎవరి జోరికి వెళ్ళను, నా పని నేను చేసుకుంటాను అని చెప్పి సారీ చెప్పేసి నీ పని నువ్వు చేసుకో అంతే. నువ్వు టచ్ చేసింది మామూలు టాపిక్ అయితే కాదు, చెక్కేస్తారు. నీ పని నువ్వు చూసుకోవాలంటే సారీ చెప్పేసి ట్రావెలింగ్ వీడియోస్ చేసుకో. ఇంకొకటి జోలికి వెళ్ళమాకు. ఇది మెయిన్ టాపిక్.